తాజా అంశాన్ని చూస్తున్నాం. సునీత పిటిషన్పై విచారణకు సిబిఐ కోర్టు పాక్షిక అనుమతి ఇచ్చింది. వివేక హత్య కేసు దర్యాప్తును పునః దర్యాప్తు చేసేందుకు పాక్షికంగా అనుమతి ఇచ్చింది. తాజా అంశాన్ని చూస్తున్నాం. సునీత పిటిషన్కు సిబిఐ కోర్టు పాక్షిక అనుమతి ఇచ్చింది. వివేక హత్య కేసులో మళ్లీ దర్యాప్తు చేయాలని సిబిఐ కోర్టులో సునీత పిటిషన్ వేశారు. అర్జున్ రెడ్డి, కిరణ్ యాదవ్ ఫోన్ సంభాషణలపై కూడా దర్యాప్తు చేయాలని సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు పాక్షికంగా అనుమతినిస్తూ హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టు ఆదేశాలిచ్చింది. వివేక కుమార్తె సునీత పిటిషన్లపై విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. వివేక హత్య కేసులో నాంపల్లి సిబిఐ కోర్టు తాజా ఉత్తర్వులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సిబిఐ కోర్టు వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి సిబిఐ తదుపరి దర్యాప్తు చేయడానికి పాక్షికంగా అనుమతించింది. అయితే ఈ కేసులో ఏటుగా నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, అంతేకాకుండా వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తి వైఎస్ కుటుంబ సభ్యుడు అర్జున్ రెడ్డి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలకు సంబంధించిన దర్యాప్తు చేపట్టాలని చెప్పి కూడా నాంపల్లిలోని సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే కిరణ్ యాదవ్ వైఎస్ వివేక హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో అర్జున్ రెడ్డికి ఫోన్ చేసి సమాచారం అందించాడని చెప్పి కూడా వివేక కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్లో కూడా ఈ అంశాలను పేర్కొన్నారు. సిబిఐ కోర్టులో జరిగిన వాదనల సందర్భంగా కూడా ఇదే అంశాన్ని కూడా లేవనెత్తారు. అంటే ఇప్పటికే ఈ సిబిఐ దర్యాప్తు చేసినప్పటికీ అందులో చాలా అంశాలు పూర్తిగా క్లారిటీగా లేవు. అందులో దర్యాప్తు పూర్తి స్థాయిలో జరిగితే ఇంకా కొత్త అంశాలు వెలుగులోకి వస్తాయని చెప్పి సునీత తరపు న్యాయవాది సిబిఐ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ వాదనల సందర్భంగా చాలా అంశాలను కూడా వెలుగులోకి తెచ్చారు. అంతేకాకుండా దస్తగిరిని కోర్టు హాల్లోకి జైల్లో ఉన్న సందర్భంలో వెళ్ళి బెదిరించడం కానీ ఈ విధంగా చాలా అంశాలు కూడా సిబిఐ కోర్టులో సునీత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ సందర్భంలో ఈ హత్యకు సంబంధించిన విషయం ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డికి ఫోన్ చేసి సమాచారం అందించి అసలు కిరణ్ యాదవ్కి ఎలా విషయం తెలుసు అనే దానికి సంబంధించి ఈ సునీత తరపు న్యాయవాది కూడా కోర్టులో లేవనెత్తారు. కాబట్టి ఆ అంశానికి సంబంధించి ఇలా చాలా అంశాలు చెప్పినప్పటికీ అందులో ప్రధానంగా కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డి మధ్య జరిగిన ఫోన్ సంభాషణకు సంబంధించి సందేహాలు లేవనెత్తారు. కాబట్టి దానిపైన దర్యాప్తు చేయాలని చెప్పి కూడా సిబిఐ అధికారులను నాంపల్లిలోని సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సిబిఐ
అధికారులు మరోసారి ఈ కేసును దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఇందులో సునీత తరపు న్యాయవాది చాలా అంశాలు లేవనెత్తారు. అందులో ఇది కూడా ఒక అంశం. అయితే చాలా ప్రస్తుతము అంటే సునీత సిబిఐ దర్యాప్తు కొనసాగించాలని చెప్పి కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఇది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ నాంపల్లిలోని సిబిఐ కోర్టు ఈ కేసును విచారణ నిర్వహించి దాదాపు చాలా రోజుల పాటు కూడా ఈ మా కేసుకు సంబంధించి వాదోపవాదాలు జరిగాయి. ఎందుకంటే సునీత తరపు న్యాయవాది వాదించగా నిందితుల తరపు న్యాయవాదులు కూడా ఈ విచారణ అవసరం లేదు, ఇప్పటికే సిబిఐ అధికారులు పూర్తిగా విచారణ చేశారని చెప్పి కూడా వాదించారు. కానీ సిబిఐ కోర్టు మాత్రం సునీత తరపు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకుంది. ఇందులో ప్రధానంగా కిరణ్ యాదవ్ ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఏటు సునీల్ యాదవ్ సోదరుడు అతను 5:30 గంటలకు అర్జున్ రెడ్డికి ఫోన్ చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా వాదన వినిపించారు. కాబట్టి అసలు అర్జున్ రెడ్డికి ఈ కేసుకు ఈ హత్యకు సంబంధించి ఏ విధంగా తెలిసింది, కిరణ్ యాదవ్ అంత ఉదయమే అతనికి ఏ విధంగా తెలిసింది, అతను ఎందుకు చెప్పాడు, దానికి సంబంధించి అంటే ఈ కేసు ఇందులో ఉన్న వివరాలన్నీ కూడా తెలిస్తే కీలకంగా ఉన్న ఇతర విషయాలు కూడా బయటకు వస్తాయని చెప్పి కూడా చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి సిబిఐ కోర్టు ఆదేశాల మేరకు కూడా సిబిఐ అధికారులు దర్యాప్తు నిర్వహించారు. అయితే ఇద్దరికి సంబంధించిన కాల్ డేటా తీస్తే ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా కిరణ్ యాదవ్ వాడుతున్న సిమ్ సందర్భంలో వివేక హత్య జరిగిన సందర్భంలో కిరణ్ యాదవ్ ఏ సిమ్ వాడారో, ఆ సిమ్కి సంబంధించి అర్జున్ రెడ్డి ఏ సిమ్ వాడారో, వాళ్ళిద్దరి మధ్య ఎన్నిసార్లు ఫోన్ సంభాషణలు వెళ్ళాయనే విషయాలు కూడా అన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ఏటుగా సునీల్ ఉన్నాడు. సునీల్ నిందితుడు ఆ కేసులో హత్య చేసినట్టు కూడా సిబిఐ అధికారుల దర్యాప్తులో తెలియదు. ఆ మేరకు ఏటుగా అతను చేర్చారు. అతను జైలు శిక్ష అనుభవించాడు, జైలు నుంచి బయటకు కూడా వచ్చాడు. ప్రస్తుతం బెయిల్ పైన ఉన్నాడు. అతని సోదరుడు కిరణ్ యాదవ్ సంబంధించిన ఫోన్ సిడిఆర్ కాల్ డేటా రికార్డుకు సంబంధించిన వివరాలను కూడా సేకరించాలి. అంతేకాకుండా అర్జున్ రెడ్డి కూడా వైఎస్ కుటుంబ సభ్యుడిగా ఉన్నారు. అతనికి ఎందుకు చెప్పాల్సి వచ్చింది, హత్య గురించి ముందే తెలిసి ఇతనికి అంటే ఒక ప్రణాళిక రచించారు. ఆ ప్రణాళిక ప్రకారమే హత్య పథకం పన్నగా దాని ప్రకారమే హత్య చేశారని చెప్పి కూడా సొంత తరపు న్యాయవాది వాదించారు. కాబట్టి ఈ హత్య గురించి అతనికి ముందే తెలుసు. అతను పలు సందర్భాలు ఇతరుల వద్ద వ్యాఖ్యానించడానికి కూడా వాదోపవాదాల సందర్భం కూడా బయటకు వచ్చింది. అయితే హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో కిరణ్ యాదవ్ నుంచి అసలు ఫోన్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అతను ఏ విషయాలు చెప్పాడని దానికి సంబంధించి సునీత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కాబట్టి ఆ వాదనలను పరిగణలోకి తీసుకున్న నాంపల్లి సిబిఐ కోర్టు ప్రస్తుతం ఈ పార్ట్లీగా అలౌట్ చేసింది. పలు డిమాండ్లు చేసిన అంటే ఇందులో పలు అంశాల విషయంలో దర్యాప్తు చేయించాలని చెప్పి కూడా సిబిఐ కోర్టులో సునీత తరపు న్యాయవాది వాదించినప్పటికీ సిబిఐ కోర్టు మాత్రం ప్రధానంగా ఈ అంశంపైనే అంటే పిటిషన్ పార్ట్లీ అలౌడ్ అని చెప్పింది. కాబట్టి ఈ అంశంపైన ఈ పార్ట్లీ అలౌడ్ అంటే ఈ పాక్షికంగా దర్యాప్తు చేయాలి. ఈ అంశంపైనే అర్జున్ రెడ్డితో పాటు కిరణ్ యాదవ్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలకు సంబంధించి దర్యాప్తు చేయాలని చెప్పి కూడా సిబిఐ అధికారులను ఆదేశించింది. కాబట్టి దీనికి సంబంధించి సిబిఐ అధికారులు నాంపల్లిలోని సిబిఐ కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ అధికారులు ఈ అంశంపైనే దర్యాప్తు నిర్వహించనున్నారు. ఓవర్ టు యు. ధన్యవాదాలు శ్రీకాంత్.